ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనమందరము కూడా నేర్చుకునే ఆ టైటిల్ ఏంటి అన్నప్పుడు, భార్యాభర్తలకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటి అన్నది ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా అనేక విషయాలు మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. మరి ఈ బైబిల్ స్టడీని ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రారంభము నుండి ముగింపు వరకు స్కిప్ కాకుండా మరి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. భార్యాభర్తలకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటి అన్నది ఈరోజు మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మరి కుటుంబ జీవితానికి వివాహము అనేది ఒక పునాది లాంటిది. ఆ వివాహం అనే పునాది మీద కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఈ వివాహమును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అన్నప్పుడు, జారత్వము జరగకూడదని, వ్యభిచారము జరగకూడదని దేవుడు వివాహమును ఏర్పాటు చేశాడు. అలాగే పిల్లలు పుట్టాలని దేవుడు వివాహమును ఏర్పాటు చేశాడు. అలాగే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, వ్యాధి ఎందునో, బాధ ఎందునో, కష్టమందునో, శ్రమ ఎందునో, అలాగే సుఖములలో కానివ్వండి, ప్రతి విషయములో కూడా ఒకరికి ఒకరు ఎడబాయకూడదని దేవుడు ఈ వివాహమును ఏర్పాటు చేశాడు. అందుకే మనం చూడగలిగితే పురుషునికి భార్య సాటి అయిన సహాయముగా చేశాడు. ఆదికాండము 2:20 మనం చదువుకుంటాము. అలాగే మనం చూడగలిగితే పురుషుల కోసము స్త్రీని చేశాడు గాని స్త్రీ కోసము పురుషుణ్ణి చెయ్యలేదు. ఈ మాట కూడా ఎక్కడుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:9 మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:9 మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. కాబట్టి మనం చూడగలిగితే స్త్రీ లేకపోతే పురుషుడు బ్రతకలేడు. మీరు గమనించండి, ఒకవేళ వాళ్ళ భార్య ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆయన ఉండలేడు. ఆయన ఎందుకు మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇదిగోనండి, పురుషుని కోసము స్త్రీ చేయబడింది. పురుషుని కోసము స్త్రీ చేయబడింది. అదే పురుషుడు లేదనుకోండి, స్త్రీ మరి బ్రతికేస్తున్నాం. కాబట్టి మనం చూడగలిగితే ఇదిగోనండి, మరి ఈ వివాహ వ్యవస్థను అనేకమైన కారణాలతో దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహము ద్వారా జతపరుస్తున్నాడు. అలాగే మనం చూడగలిగితే తర్వాత వారికి పిల్లలనిచ్చి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే జీవమనే కృపావరములో పాలివారై ఉండడానికి దేవుడు జతపరుస్తున్నాడు. వాళ్ళను ఏక శరీరముగా మరి చేస్తున్నాడు. తర్వాత వారి హృదయాలు కలిసిపోవాలి. అందుకే మనం చూడగలిగితే మరి భార్యాభర్తలండి, దంపతులు సంఘానికి ప్రయోజనకరముగా ఉండాలి. సంఘములోనండి అందరూ డెవలప్ అవ్వాలి. సంఘములో ఎలా ఉండాలి అంటే కొందరు డెవలప్ అవటం కాదు, అందరూ డెవలప్ అవ్వాలి. ఎందుకంటే సంఘమును శరీరముతో పోల్చాడు. ఇప్పుడు మన శరీరం ఉన్నదండి, మన శరీరములో ఒక వేళ్ళు మాత్రమే, ఫింగర్స్ మాత్రమే లావ్ అయితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. కాళ్ళు మాత్రమే లావ్ అయితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అలాగైతే అయ్యాయి అనుకోండి, ఒకవేళ వేళ్ళు కాళ్ళు లావ్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే అది ఒక విధమైన జబ్బు, అది రోగం అండి. అందుకే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, సంఘములో ఎలాంటి వారు ఉన్నారో కొన్ని వచనాలు చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే, ముందుగా అపోస్తులైన పౌలు గారు ఫిలోమోను గారికి రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటదండి. ఫిలోమోను గారికి రాసిన పత్రిక దయచేసి 1 అధ్యాయం ఉంటది. 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 11వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. అతడు అంటే ఎవరంటే అతడు ఈ మనం చూడగలిగితే ఒనేసిము అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని
ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇక్కడ మనం చూడగలిగితే ఒనేసీము గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఫిలోమోనుకు పత్రిక రాస్తున్నాడు. ఇదంతా మీరు చదివితే ఆయన దగ్గర నుంచి, ఫిలోమోన్ దగ్గర నుంచి వెళ్ళిపోతాడైనా. ఇక్కడ మనం చూడగలిగితే అక్కడనండి పౌలు గారు అతన్ని తీర్చిదిద్ది అంటున్నాడు, ఈ ఒనేసీము ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే సంఘములో ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులు కావాలి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి. అలాగే మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనములో మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతన్ని వంటి వాడెవ్వడునో నా యొద్ద లేడు. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే తిమోతి గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమంటున్నాడండి? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. ఇక్కడ చింత అంటే అర్థం ఏంటంటేనండి, శ్రద్ధ పుచ్చుకొనుట. అంటే మీ ఎడల శ్రద్ధ చూపించేవాడు, శ్రద్ధను కనపరిచేవాడు ఎవరైనా తిమోతి గారు. ఇక్కడ చింత అంటే శ్రద్ధ అండి. సంఘం పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉండాలి, నెగ్లెక్ట్ గా ఉండకూడదు. అందుకే పౌలు గారు తిమోతి గారి గురించి చెబుతున్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము దయచేసి 28వ కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. దయచేసి 2వ తిమోతి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుకోండి. 2వ తిమోతి పత్రికలో అక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, ఇవియునుగాక సంఘములన్నింటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినము నాకు కలుగుచున్నది. సంఘముల గూర్చి చింత పౌలు గారికి ఉన్నదటండి. అంటే సంఘం పట్ల ఏముంది ఆయనకి చింత అంటే శ్రద్ధ. ఒక తిమోతి గారికి శ్రద్ధ కనపడుతుంది సంఘం పట్ల, అలాగే ఒక పౌలు గారికి కూడా శ్రద్ధ కనపడుతుంది సంఘముల పట్ల. చింత అంటే శ్రద్ధ నాకు కలదు అంటున్నాడు. అంటే మనకు కూడా ఏముండాలంటే సంఘం అంటే శ్రద్ధ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి సంఘం అంటే. అలాగే మనం చూడగలిగితే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21, 22 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీయు మీకు తెలియజేయును. మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని. తుతికు ఇతను పౌలు పరిచర్యలో ఒక సహకారిగా కనపడుతున్నాడు, పరిచారకుడుగా కనపడుతున్నాడు. అంటే ఆదరించేవాడండి. అందుకే మనం చూడగలిగితే ఆయన ఏమంటున్నాడు అంటే ఓదార్చుటకు, చివరికి మీరు మా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని. అంటే అతడు ధైర్యపరుస్తాడు, అతడు ఆదరించేవాడు. సహకారి అంటే అర్థం ఏంటంటేనండి ఆదరించేవాడు. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనంలో యోసేపు గారు తన అన్నలను ఆదరించాడు.
అలాగే యోబు గారి స్నేహితులు వాళ్ళు కూడా ఆదరించారు యోబు గారిని. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది. అలాగే యోబు గారు కూడా స్నేహితులను ఆదరించాడు. అంటే ఆదరించే పని ప్రతి దంపతులు చెయ్యాలి. ఆదరించే పని అండి ప్రతి దంపతులు చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఇంకా మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా అనే ఈయన సంఘముల కొరకు ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సంఘము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఎన్ని వింటున్నాం చూడండి. ఆదరించేవారు, ధైర్యపరిచేవారు, శ్రద్ధ చూపించేవారు, అలాగే ఇవన్నీ మనం చదువుకుంటూ వస్తున్నాం. సంఘములో ప్రయోజకులుగా ఉండాలి. అలాగే మరొక ఆయనను మనం చూడగలిగితే అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 16వ అధ్యాయం 23వ వచనం మనం అందరం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 23వ వచనమును, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. నాకును యావత్ సంఘమునకును టోటల్ సంఘం అంతటికి కూడా ఆతిథ్యమిచ్చే వ్యక్తి గాయి. నాకును అంటే పౌలు గారికి యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూడగలిగితే సంఘములో ఎలాంటి వారు ఉన్నారో మనం చూడగలిగితే కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాము. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. స్టెఫెను ఇంటివారు అకాయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఇదిగో పరిచర్య చేసే ఫ్యామిలీ, సంఘములో పరిచర్య చేసే ఫ్యామిలీ స్టెఫెన్ గారి ఫ్యామిలీ. స్టెఫెన్ ఇంటివారు సంఘములో పరిచర్య చేసేవారు. పరిచర్య చేయించుకునేవా ఫ్యామిలీ కాదు ఈ ఫ్యామిలీ పరిచర్య చేసే ఫ్యామిలీగా మనకు కనబడుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏంటి అన్నప్పుడు, భార్యాభర్తలకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటి అన్నది మనం నేర్చుకుంటున్నామో. మరి దేవుడు మనం చూడగలిగితేనండి అనేకమైన సంగతులు చెప్పాడు. ఈరోజు సమయాన్ని బట్టి భార్యాభర్తలకు దేవుడు అప్పగించిన బాధ్యతల్లో ఒక 12 సంగతులు మీకు త్వరగా చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతాను. దయచేసి 12 సంగతులు మీకు చెబుతాను. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే దంపతులు అవి ఎందుకు చేయాలి అన్నప్పుడు అండి, మనం ఏదైతే మరి భార్యాభర్తలు ఏదైతే చేస్తారో అవి పిల్లలు చూస్తారు, అవి పిల్లలు చూసి నేర్చుకుంటారు. పిల్లలు కంపల్సరీ తల్లిదండ్రులు చేసేది పిల్లలు చేస్తారు. అందుకేనండి దేవుడు ఒక 12 విషయాలు చెప్పాడు. ఏవైతే దేవుడు చెప్పినవి గనక మరి కుటుంబాలు చెయ్యగలిగితే ఖచ్చితంగా దేవుడు అలాంటి కుటుంబాలను దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇక ఒక్కొక్కటి మనం ఆలోచన చేయగలిగితే ఈ 12 విషయాల్లో, ఈ 12 మరి సంగతుల్లో మొదటి సంగతి ఏంటి అన్నప్పుడు అండి, మరి దంపతులు లేదంటే భార్యాభర్తలు
ఒకరినొకరు రక్షణలోనికి నడిపించుకోవాలి. ఒకరినొకరు రక్షణలోనికి నడిపించుకోవాలి. మనం బైబిల్ రీడింగ్ లో అదో చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13, 14 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాము. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త యుండి ఆమెతో కాపురము చేయ ఆమె అతనిని పరిత్యజించకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధ పరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధ పరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏం చెబుతున్నాడు అన్నప్పుడండి, ఒకవేళ భార్య మారిందనుకోండి, కుటుంబంలో భార్య మారితే ఏం చేయాలి అంటే భర్తను మార్చుకోవాలి. ఒకవేళ భర్త మారి భార్య మారలేదనుకోండి, భార్యను రక్షణలోనికి నడిపించుకోవాలి. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు అని అనుకుంటున్నాము. కాబట్టి నేను అప్పుడప్పుడు చెబుతా ఉంటాను. ఒకరోజు ఒక పాస్టర్ గారు విజిటింగ్ అని ఒక గృహం దర్శించడానికి వెళ్ళారు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं, उसने आपके कॉल గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక గృహంలోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడండి, అప్పుడు వెళ్ళినప్పుడు ఒక బాబు ఇంట్లో నుంచి బయటకు వస్తూ చూసుకుంటూ వెళ్ళిపోయాడట. అయితే ఆ గృహమును వెళ్ళినప్పుడు ఒక బాబు పాస్టర్ గారిని చూసుకుంటూ వెళ్ళిపోయాడట. ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడట. ఇంట్లో నుంచి మరొక బాబు వచ్చాడట. ప్రైజ్ లార్డ్ అంకుల్ అన్నాడట. ఆ తర్వాత వాళ్ళ డాడీ వచ్చాడట. అప్పుడు పాస్టర్ గారు అడిగారట, ఏమండి, పెద్దోడు కనీసం నన్ను చూసి వాడు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, చిన్నోడేమో నాకు ప్రైజ్ లార్డ్ చెప్పాడు, ఏంటండి అని అడిగినప్పుడు అప్పుడు అన్నాడట, ఆ పెద్దోడు మేము మారినప్పుడు పుట్టాడండి, వీడేమో మేము మారిన తర్వాత పుట్టాడండి, అందుకే వీడికి భక్తి ఉంది, వాడికి భక్తి లేదండి అన్నాడట. అందుకే మనం చూడగలిగితే ఒకవేళ భార్య మారితే భర్తను, భర్త మారితే భార్యను రక్షణలోనికి నడిపించుకోవాలి. అంతేగాని ఒక ఆయన అన్నాడట, ఆ భార్య మారింది కదండి, ఆ పరలోకం వెళ్తాను, చీర పట్టుకుని పైకి వెళ్ళిపోతానండి అన్నాడట. కాబట్టి ఒకరు మారితే మరొకరిని రక్షణలోనికి నడిపించుకోవాలి. ఇది మొదటి సంగతి అయితే, ఇక రెండవది మనం చూడగలిగితే తమ బిడ్డలను రక్షణలోనికి నడిపించుకోవాలి. ఒకవేళ భార్యాభర్తలు ఒకవేళ రక్షించబడితే వారి పిల్లలను రక్షణలోనికి నడిపించుకోవాలి. ఒక వ్యక్తికి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత మేలు కీడు వివేచించే జ్ఞానము కలిగి ఉంటాడు. 16 years వచ్చిన తర్వాత, యాజ్ పర్ బైబుల్, ఒక వ్యక్తికి మేలు కీడు ఎప్పుడు తెలుస్తుందంటే 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి ఇది మేలు ఇది కీడని అతను ఒక వివేచన జ్ఞానం కలిగి ఉంటాడటండి. అప్పుడు ఏదన్నా తప్పు చేస్తే దేవుడి దృష్టిలో ఏమవుతాడంటే పాపి అవుతాడు. అందుకేనండి 17 సంవత్సరాలు వచ్చేసరికి మన పిల్లలు బాప్తిస్మము తీసుకొని రెడీగా ఉండాలి, బాప్తిజం తీసుకొని రెడీగా ఉండాలి. అందుకేనండి ఏమంటున్నాడు అంటే తల్లిదండ్రులు తమ బిడ్డలను రక్షణలోనికి నడిపించుకోవాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము దయచేసి
13-14 వచనాలు మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము దయచేసి 13-14 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. 23వ అధ్యాయం 13-14. నీ బాలురను శిక్షించుట మానకొనకుము, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. తల్లిదండ్రికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే పాతాళానికి వెళ్లకుండా మీ పిల్లలను కాపాడవలసిన బాధ్యత మీదే. పిల్లల కొరకు అన్ని సంపాదిస్తున్నాం, పిల్లల కొరకు అన్ని సమకూరుస్తున్నాం, కానీ ఆ పిల్లలను నరకానికి వెళ్లకుండా, పాతాళ గుండానికి వెళ్లకుండా మీరు చేస్తున్న ప్రయత్నాలేంటి మీరు ఆలోచించండి. వాళ్ళను కాపాడవలసిన బాధ్యత మనదే. తల్లిదండ్రులుగా ఆ బాధ్యత మీదే అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. కుటుంబాన్ని రక్షించుకోకపోతే ఎందుకు మనం ఉండి మీరు ఆలోచించండి. ఫస్ట్ మీ కుటుంబాన్ని కాపాడుకోండి, ఫస్ట్ మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. కాబట్టి రెండో బాధ్యత చెబుతున్నాడు, ఇదిగో మీ పిల్లలను రక్షణలోనికి నడిపించుకోవాలి అన్నది రెండో బాధ్యత చెబుతున్నాడు. మూడో బాధ్యత ఏంటన్నప్పుడు అండి, మూడో బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఏంటన్నప్పుడు, ఇదిగో సువార్త ప్రకటనలో దంపతులు పాలివారై ఉండాలి. కాబట్టి ఒక సువార్త ప్రకటించటము కేవలము సేవకుల పనే కాదండి. పౌలు గారు కూడా అన్నారు కదండి, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. అలాగే శిష్యులకు కూడా యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అలాగే యూదా పత్రికలో కూడా కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా లాగి రక్షించండి అన్నాడు. అగ్ని అంటే నరకం అండి. అగ్నిలో నుండి అంటే నరకములో నుండి ఒకనాడు సొదొమ గొమొరా ప్రాంతాలలో ఉన్న ఇదిగోనండి మరి అగ్ని గంధకాలు ఆ ప్రాంతంలో కురవబోతున్నాయి. లోతు కుటుంబాన్ని దేవదూతలు లాగాయి, ఆ ప్రాంతాల్లో నుండి దేవదూతలు లాగాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సువార్త ప్రకటనలో ఇదిగోనండి భార్యాభర్తలు పాలివారై ఉండాలి. మరలా సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము దయచేసి 24వ అధ్యాయము 11వ వచనములో, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? చావునకై అంటున్నాడండి, చావునకై అని కింద అంటున్నాడు, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని అంటున్నాడు. ఇంతకీ ఏ చావు గురించి మాట్లాడుతున్నాడు అంటే, అగ్ని ఆరదు పురుగు చావదు, ఆ అగ్ని గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి వారిని రక్షించాలి అని నువ్వు అనుకోవా? నీ బాధ్యత కాదా అని దేవుడు అడుగుతున్నాడు. ఒక 1000 రూపాయలు, ఉదాహరణకు ఒక 1000 రూపాయల చీర 100 రూపాయలకి ఇచ్చారనుకోండి, 1000 రూపాయల శారీ 100 రూపాయలకి ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్న వాళ్ళు గమ్మునుంటారా? మనకు తెలిసిన వాళ్ళకు వీళ్ళకి చెబుతారు కదండి, ఖచ్చితంగా చెబుతారు. ఎందుకంటే 1000 రూపాయలది 100 రూపాయలకి ఇస్తున్నారు కనుక. ఒక మంచి డాక్టర్ అనుకోండి, ఒక మంచి డాక్టర్, మంచి వైద్యం చేసే డాక్టర్ అయితే అతని గురించి ఖచ్చితంగా మన తెలిసిన వాళ్లకు మనం రికమెండ్ చేస్తాం, పలానా ఆయన దగ్గరికి వెళ్ళండి, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆయన మంచిగా ట్రీట్ చేస్తారండి, ఖచ్చితంగా మనం చెబుతాం. అలాగే మనం చూడగలిగితేనండి, మరి యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాము?
యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఒక ఆంధ్రయ్య తన సహోదరుడైన పేతురు గారిని తీసుకొని వచ్చాడు, ఒక ఫిలిప్పు నతానియేలును తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సువార్త ప్రకటనలో భార్యాభర్తలు పాలివారై ఉండాలి. ఒక గొర్రెల కాపరి 4 గొర్రెలు కొన్నాడు అనుకోండి. ఒక గొర్రెల కాపరి 4 గొర్రెలు కొంటే 1 సంవత్సరం తర్వాత అవి పిల్లలు పెడతాయి. ఇలాగా ప్రతి సంవత్సరము గొర్రెలు అవి పిల్లలు పెడుతూ అవి డెవలప్ అవుతాయి. మరి అలాగే మనం కూడా ఆలోచన చేయగలిగితే గొర్రెల కాపరి గొర్రెలను కాయాలి, గొర్రెలు పిల్లలను కనాలి. అందుకే మనం ఎంతమందిని సంఘములోనికి తీసుకొని వస్తున్నాం మీరు ఆలోచించండి. అందుకే సువార్త ప్రకటించవలసిన భారం ఒక సేవకులదే కాదు, అది అందరిది. కాబట్టి 3వ బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటనలో పాలివారై ఉండాలి. ఇక 4వది మనం ఆలోచన చేయగలిగితే 4వది ఏంటంటే సంఘ నాయకత్వ విషయంలో సహకరించాలి. సహకరించే వారిగా ఉండాలి. ఈ రోజు మనం చూడగలిగితే చాలా సంఘాల్లో ఎలా ఉన్నారంటే ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు పుల్లలు పెట్టేవారిగా ఉంటారు. అలా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము దయచేసి అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజంపవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సంఘములో పరిచర్య చేసే వారిని ప్రోత్సహించాలండి. సంఘములో ఏదైనా పని చేయడానికి ముందుకు వచ్చాడు అనుకోండి, అలాంటి వారిని మనం ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళను ప్రోత్సహించాలి. మనం అలా ప్రోత్సహించినప్పుడు ఇంకా ఎక్కువ పని చేస్తారు, వాళ్ళు ఇంకా సంఘములో ఎక్కువ పని చేస్తారు. అంతేగాని అదేదైనా పుల్లలు పెట్టారు అనుకోండి, ఆ పుల్లలు పెట్టిన విషయము వాళ్ళ భార్య గనక తెలిసింది అనుకోండి, అప్పుడు వాళ్ళు అనే మాట ఏంటంటే మనం వేరే సంఘానికి వెళదామండి అని చాలా మంది అదే మాట అంటారు. ఈ సంఘమే ఉందా, పుల్లలు పెడుతున్నారు, మనం ఏం చేసినా మనం వేరే దగ్గరికి వెళ్ళిపోదామండి అనే ఆ మాట మనలను బట్టి ఎప్పుడు రాకూడదు. అందుకేనండి మనం ఏం చేయాలన్నప్పుడు సంఘములో ఎవరైనా ఏదైనా పరిచర్య చేయడానికి ముందుకొచ్చినప్పుడు అలాంటి వారిని ప్రోత్సహిస్తే మరి ఎక్కువగా వాళ్ళు దేవుని కొరకు పరిచర్య చేస్తారు. కాబట్టి మనల్ని బట్టి ఒకరు సంఘానికి దగ్గర అవ్వాలి గాని మనలను బట్టి ఒకరు సంఘానికి దూరం అవ్వకూడదు. ఇక 5వ బాధ్యత ఏంటి అన్నప్పుడు భార్యలు మరి నాయకులుగా పెద్దలుగా ఉండేటట్లుగా భర్తలకు సహకరించాలి. భర్తలను ఎలా మార్చాలంటే, భార్యలు ఎలా మార్చాలంటే నాయకులుగా పెద్దలుగా అయ్యేటట్లుగా భార్యలు భర్తలకు సహకరించాలి. ఎవరు పెద్దలు నాయకులు అన్నప్పుడు అండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దయచేసి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మమును జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులులను గాను, కొందరు ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించెను. సువార్తికులు అంటే ఏంటంటే లోకములో ఉన్న వారికి వాక్యము చెప్పేవారిని సువార్తికులు అంటారు. బోధకులు అంటే సంఘములో ఉన్న వారికి వాక్యము చెప్పేవారిని ఏమంటారు అంటే బోధకులు అంటారు. సువార్తికులకు బోధకులకు మధ్య తేడా ఏంటంటే సువార్తికులు అంటే లోకములో ఉన్న వారికి వాక్యం చెబుతారు, బోధకులు అంటే సంఘములో ఉన్న వారికి వాక్యం చెబుతారు.
ఇప్పుడు మనం సంఘములో ఉన్నాము. మనందరికీ క్రీస్తు త్యాగం తెలుసు. మనందరికీ తెలియదా అండి? క్రీస్తు త్యాగం తెలియకుండానే మనం అందరం కూడా సంఘంలోనికి వస్తున్నామా? మరి సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళ స్టాండర్డ్ ను బట్టి మనం బోధ చేయాలి. ఇప్పుడు అతను 10th క్లాస్ పాస్ అయ్యాడు అనుకోండి, ఇంటర్లోకి వెళ్తాడు. ఇంటర్ పాస్ అయితే డిగ్రీలోనికి, డిగ్రీ పాస్ అయితే పీజీలోనికి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళ స్టాండర్డ్ ను బట్టి మనం బోధ చేయాలి. 10th క్లాస్ పాస్ అయినోడికి మళ్ళీ 10th క్లాస్ చెబితే ఎలా ఉంటుందండి? 10th క్లాస్ పాస్ అయిన వాడికి 10th క్లాస్ గురించి చెబితే ఎలా ఉంటుంది? అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే భార్యలు భర్తలకు సహకరించాలి. ఏ విషయంలో? వాళ్ళు సువార్థికులుగా, వాళ్ళు ఎలా మారాలి అంటే వాళ్ళు పెద్దలుగా ఉండేటట్లుగా వాళ్ళను తయారు చేయాలి, వాళ్ళకు సహకరించాలి, వారికి సహకరించాలి పరిచర్యలో. కాబట్టి 5వ బాధ్యత. ఇక 6వ బాధ్యత ఏంటన్నప్పుడు అండి, 6వ బాధ్యత త్వరగా ఏంటి అన్నప్పుడు సంఘ క్షేమాభివృద్ధికి ఆర్థికముగా సహకరించాలి. 6వ బాధ్యత ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధికి ఆర్థికముగా ఆదరించాలండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము దయచేసి 2-3 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేయుచు వచ్చిరి. అంటే వాళ్ళకున్న ఆ ధనాన్ని ఇదిగోనండి పరిచర్య కొరకు ఖర్చు పెట్టారు. అలాగే రోమా పత్రికలో కూడా మనం చూడగలిగితే 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదవగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదవగలిగితే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరెవ్వరు కృపావరములు కలిగిన వారై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోనూ, బోధించువాడైతే బోధించుటలోనూ, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శ్రద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కర్ణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ. అంటే మనం ఆలోచన చేయగలిగితే దేవుని పనికి ఇదిగోనండి మనము ఖర్చు పెట్టేవారిగా ఉండాలి. అందుకే సంఘ క్షేమాభివృద్ధికి ఆర్థికముగా సహకరించే వారిగా ఉండాలి. ఇది 6వదైతే, ఇక 7వది ఏంటన్నప్పుడు అండి హెచ్చరించే వారిగా ఉండాలి. హెచ్చరిక చేసేవారిగా ఉండాలి. ఆ మాట కూడా మీరు మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము నుంచి 8వ వచనం వరకు గల మనం చూడగలిగితే, 12వ అధ్యాయం 6వ వచనం నుంచి ఇంతకుముందు మనము 6వ అధ్యాయం నుంచి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి. అక్కడ ఏంటంటే ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, ఎవరైనా మార్గము తప్పిపోయారనుకోండి, మార్గము తప్పిన వారిని మరలా మార్గములోనికి మనము తీసుకొని రావాలి. మార్గము తప్పిపోతే వారిని ఏం చేయాలంటే మరలా మనం ఏం చేయాలండి, మార్గములోనికి మనము తీసుకొని రావాలి. ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పిపోయాడు, ముందుగా ఏం చేయాలంటే 100 మంది ముందట అడగకూడదు.
ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. మొత్తం అందరి ముంగట అడుగుతా ఉంటారు. అలా అడగకూడదండి. ఏం చేయాలంటే ఒక వ్యక్తి తప్పిదం చేసినప్పుడు ముందుగా వెళ్ళి పర్సనల్ గా తనకి చెప్పాలి. అది యేసుప్రభు వారే చెప్పారండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెప్పాడు? ఒకసారి మీరు చదవగలిగితే 18వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనం వరకు గల వాక్య భాగాలు మీరు చదవగలిగితే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గర్దించుము. ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గర్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి. అతడు వినని ఎడల, ఒకవేళ నువ్వు పర్సనల్ గా గర్దించినప్పుడు అతడు వినకపోతే, 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిని ఇద్దరిని వెంట పెట్టుకొని అతని యొద్దకు వెళ్ళి, ఒకవేళ నువ్వు చెబితే వినలేదు, అప్పుడు ఒకరిని ఇద్దరిని వెంట పెట్టుకొని, పెద్దలను వెంట పెట్టుకొని వెళ్ళి అప్పుడు హెచ్చరించాలి. 17వ వచనంలో అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి అప్పుడు సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగా ఎంచుకొనుము. ఇంత ప్రాసెస్ ఉందండి. ఒకవేళ ఆయన మారిపోయాడు అనుకోండి, మరలా ఆయనను సంఘములోనికి మనము చేర్చుకోవాలి. విడిచిపెట్టేయకూడదు మనము. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన కనపడతాడు, హెచ్చరిక పుత్రుడు మనకు కనపడతాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36వ వచనంలో బర్నబా ఆయన హెచ్చరిక పుత్రుడు మనకు కనపడతాడు. తర్వాత 8వది ఏంటి అన్నప్పుడు అండి, త్వరగా 8వది ఏంటన్నప్పుడు మనము ఇదిగోనండి కరుణించాలటండి. ఇంతకుముందు మనం చదివిన రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల వరకు అక్కడ కరుణించుట లేదంటే పరామర్శించుట. లేదా పరామర్శించుట. ఇప్పుడు సంఘములో ఎవరైనా బాగాలేరు అనుకోండి, మనం అందరము వెళ్ళిపోయి ఏం చేస్తున్నామంటే మన వంతుగా మనం పరామర్శిస్తున్నాము. వారి కొరకు మనము ప్రార్థన చేసి వస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటదంటేనండి, ఆ కష్టములో ఆ బాధలో మనం వెళ్ళి పరామర్శించినప్పుడు వాళ్ళు ధైర్యముగా ఉంటారు. ఏమంటారంటే నా సంఘము నాకు తోడుగా ఉంది అంటారు. అంతేగాని ఎవరు పట్టించుకోకుండా అసలు సంఘానికే దూరం అవుతారు. కనీసము బాగలేనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఒక మాట ఫోన్ చేసినా, మనం వెళ్ళి పరామర్శించినా, అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నా సంఘము నాకు తోడుగా ఉందనుకుంటారు. సంఘాన్ని విడిచిపెట్టరు అలాంటి వారు. అందుకేనండి కరుణించుట. మనం ఏం నేర్చుకోవాలన్నప్పుడు మనము కరుణించాలి, మనము పరామర్శించాలి. ఇది 8వది అయితే, ఇక 9వది ఏంటి అన్నప్పుడు అండి పరిచర్య. సంఘంలో ఏం చేయాలి మనము? ఈ దంపతులు ఏం చేయాలట? పరిచర్యలో ఉండాలి, ఆలయ కార్యక్రమాల్లో ఉండాలి. ఇంతకుముందు మనము స్టెఫెన్ గారి ఇంటి వారి గురించి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15-16 వచనాల్లో సంఘమునకు వాళ్ళు ఏం చేసేవారటండి? సంఘమునకు వారు పరిచర్య చేసే కుటుంబము. అందుకే దంపతులు ఎలా ఉండాలి అంటే పరిచర్య చేసేవారిగా ఉండాలి. ఇక 10వది ఏంటి అన్నప్పుడు అంటే 10th వన్ ఏంటిది అన్నప్పుడు అండి, ఇదిగోనండి మీ విశ్వాసము ఆ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మీరు విశ్వాసులు మీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే సంఘములో ఉన్న వారికి ఒక మాదిరిగా ఉండాలి. అది ఇచ్చే విషయం కావచ్చు, అది బ్రతికే విషయం కావచ్చు, అది మందిరానికి వచ్చే విషయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక రోలు మోడల్గా మీరుండాలి. పలాని వ్యక్తిని నేను చూసి నేను పాటలు నేర్చుకున్నానండి, పలాని వ్యక్తిని చూసి నేను ప్రార్థన నేర్చుకున్నానండి, పలాని వ్యక్తిని చూసి నేను ఇవ్వటం నేర్చుకున్నానండి, పలాని వ్యక్తిని చూసి నేను టైంకు రావటం నేర్చుకున్నాను అండి అని ఏం చేయాలంటే మీ విశ్వాసము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎందులో మాదిరిగా ఉన్నారు? పౌలు గారు తిమోతి గారికి చెబుతూ అంటాడు 4వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి తిమోతి పత్రిక 4:12 ఆయన అంటాడు, తిమోతి విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దంపతులు విశ్వాసులు ఎలా ఉండాలి అంటే విశ్వాసులకు ఒక మాదిరిగా ఉండాలి. ఇది 10వది అయితే, ఇక 11వది ఏంటి అన్నప్పుడు అండి, అలాగే భార్యాభర్తలు లేదంటే దంపతులు వారి పిల్లలకు మాదిరిగా ఉండాలి.
ఎందుకన్నాడంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేస్తాడు, తల్లి ఏది చేయుట కుమార్తె చూసునో కుమార్తె అదే చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రి పిల్లలకు ఒక మాదిరిగా ఉండాలి. ఇక చివరిది 12వది ఏంటి అన్నప్పుడు అంటే చెడును ప్రోత్సహించకూడదు. భార్యాభర్తలు ఏం చేయాలండి? చెడును వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. మనందరికీ మరి అపోస్తుల కార్యంలో ఒక దంపతులు కనపడతారు, అననీయ సపీర దంపతులు మనకు కనపడతారు. అంటే కొంతమందికి ఈ మధ్య కాలంలో ఏం పిచ్చి పట్టిందంటేనండి, అంటే షార్ట్ కట్ లో ధనవంతులు అయిపోవాలి, బాగా సంపాదించుకోవాలి, అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరం అయిపోవాలి. మీరు న్యూస్ లో చూసారో లేదో, ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా మొబైల్లో పేకలాడారట అండి. పేకల ముక్కలు ఏదో ఆట వస్తాయట కదా, పేక ముక్కలు ఆడారట. ఆడుకుంటూ 18 లక్షలు పోగొట్టుకున్నారట ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు. అవసరమైతే మన కాన్ఫరెన్స్ అయిపోయినాక వాళ్ళ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. భార్యాభర్తలు ఇద్దరు 18 లక్షలు పోగొట్టుకున్నారట అండి. 18 లక్షలు పోగొట్టుకున్నారట. కనీసం భర్తకు బుద్ధి లేకపోతే భార్య కన్నా ఉండాలి, భార్యకు బుద్ధి లేకపోతే భర్త కన్నా ఉండాలి. అందుకే చెడును ప్రోత్సహించకూడదు. పాత నిబంధనలోనండి మనం చూడగలిగితే మంచి భార్య భర్తలు ఉన్నారు పాత నిబంధనలో. ఎవరండి? ఒక నోవాహు గారు కానివ్వండి, వాళ్ళ సతీమణి. పాత నిబంధనలో నోవాహు గారు కానివ్వండి, వాళ్ళ సతీమణి. అలాగే మనం చూడగలిగితే అబ్రహాము గారు, సారా గారు, అలాగే మోషే గారు, సిపోర గారు. అలాగే మనం చూడగలిగితే యెహోషువ గారు, అతని భార్య. వీళ్ళందరూ కూడా ఎవరంటేనండి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మంచి దంపతులు, మంచి భార్యాభర్తలు. అలాగే క్రొత్త నిబంధనలో ఎవరు అన్నప్పుడు అండి జకరయ్య, ఎలిజబెత్తులు. కొత్త నిబంధనలో జకరయ్య, ఎలిజబెత్తులు. అలాగే పేతురు గారు, అతని భార్య. అలాగే అకుల, ప్రిస్కిల్లా, అలాగే ఫిలోమోను, అలాగే అపి అనే ఆ భార్య భర్తలు. వీళ్ళందరూ కూడా ఎవరు అన్నప్పుడు క్రొత్త నిబంధనలో మంచి భార్యాభర్తలు. కాబట్టి సంఘములో ఎవరెవరు ఏమేమి చేశారో మీ అందరికీ వివరించాను. కాబట్టి 12 విషయాలు ఇప్పటి వరకు నేను చెప్పాను. ఒకరినొకరు రక్షించుకోవాలని, బిడ్డలను రక్షణలో నడిపించాలి అని, సువార్త ప్రకటనలో పాలివారే ఉండాలని, సంఘ నాయకత్వ విషయంలో సహకరించాలని, అలాగే భార్యలు భర్తలు నాయకులుగా పెద్దలుగా అగునట్లు సహకరించాలి అని, సంఘ క్షేమాభివృద్ధికి ఆర్థికముగా సహకరించాలి అని, హెచ్చరించే వారిగా ఉండాలని, కరుణించాలి అని, పరామర్శించాలని, అలాగే పరిచర్యలో ఉండాలి అని, అలాగే విశ్వాసులకు ఎలా ఉండాలంటే ఒక విశ్వాసం మాదిరిగా ఉండాలి అని, పిల్లలను ఇదిగోనండి వారి పిల్లలకు మాదిరిగా ఉండాలని, చెడును ప్రోత్సహించకూడదు అని ఈ 12 విషయాలు మీకు చెప్పాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇలా గనక ఎవరైతే బ్రతుకుతారో అలాంటి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉంటాయి. సంఘములో మీ బాధ్యతలేంటో ఒక్కసారి ఎందులో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఈ మాటలు మీ హృదయాలలో ఉంచి ఫలింపజేయును గాక. ఆమేన్.